గుడ్ మార్నింగ్ మెకానికల్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో కొద్ది బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈరోజు లూబ్రికేటింగ్ సిస్టమ్ మరియు కూలింగ్ సిస్టంలోని కొన్ని బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 101 విచ్ ఈజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ లూబ్రికెంట్. లూబ్రికెంట్ యొక్క లక్షణం ఏమిటి అని ఇచ్చాడు. ఏది లూబ్రికెంట్ యొక్క లక్షణం ఏది? కింద ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. ఏ, బాయిలింగ్ టెంపరేచర్ షుడ్ బి లో. బాయిలింగ్ టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది లోలో ఉందని ఇచ్చాడు. బి, షుడ్ డెవలప్ ఫోమ్, నురుగుని ఏర్పరుస్తుందని ఇవ్వడం జరిగింది. సి, ఆయిల్ విస్కాసిటీ షుడ్ నాట్ బి సేమ్ ఇన్ హాట్ అండ్ కోల్డ్ కండిషన్స్. విస్కాసిటీ, ఆయిల్ యొక్క చిక్కదనం అనేది వేడిలోను మరియు చల్లదనంలోను ఒకే రకంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. డి, ఆయిల్ విస్కాసిటీ షుడ్ ది ఆపరేట్ కండిషన్స్. అన్ని ఆపరేటింగ్ కండిషన్స్ లో ఆయిల్ విస్కాసిటీ కరెక్ట్ గా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే విచ్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ లూబ్రికెంట్. లూబ్రికెంట్ యొక్క లక్షణం ఏంటి? లూబ్రికెంట్ యొక్క లక్షణం అన్ని కండిషన్స్ లో కూడా, ఆపరేటింగ్ కండిషన్స్ లో కూడా, ఎటువంటి కండిషన్ లో కూడా విస్కాసిటీ, ఆయిల్ యొక్క విస్కాసిటీ చేంజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఆయిల్ విస్కాసిటీ షుడ్ ది ఆపరేటింగ్ కండిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 102 which lubrication system used separate oil tank. ఏ లూబ్రికేటింగ్ సిస్టమ్ లో ఆయిల్ ట్యాంక్ అనేది వేరుగా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ, వెట్ సంప్ లూబ్రికేషన్. బి, స్ప్లాష్ లూబ్రికేషన్. సి, పెట్రోల్ ఆయిల్ లూబ్రికేషన్. డి, డ్రై సంప్ లూబ్రికేషన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టైప్స్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ అనేవి ఇచ్చాడు. అయితే లూబ్రికేషన్ సిస్టమ్స్ లో టైప్స్ ఉన్నాయి. పెట్రోల్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, డ్రై సంప్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, ప్రెషరైజ్డ్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, కంబైన్డ్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్స్ అనేవి లూబ్రికేటింగ్ సిస్టమ్ లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే సపరేట్ లూబ్రికేటింగ్ సిస్టమ్ లో సపరేట్ ఆయిల్ ట్యాంక్ అనేది లూబ్రికేషన్ సిస్టమ్ లో ఏ రకమైనటువంటి లూబ్రికేటింగ్ సిస్టమ్ లో ఇవ్వడం జరిగిందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే డ్రై సంప్ లూబ్రికేటింగ్ సిస్టమ్, డ్రై సంప్ లూబ్రికేటింగ్ సిస్టమ్ లో సపరేట్ ఆయిల్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సంపులో ఉన్న ఆయిల్ని సపరేట్ ఆయిల్ డ్రై సంపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి సంపులో ఉన్న ఆయిల్ని పంపు చేస్తుంది సపరేట్ ట్యాంక్ లోకి. అక్కడి నుంచి మళ్ళీ పంపు అన్ని ఆయిల్ లూబ్రికేటింగ్ పార్ట్స్ కి ఆయిల్ ని సప్లై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ సిస్టమ్ లో సపరేట్ ఆయిల్ ట్యాంక్ ఉంటుందంటే డ్రై సంప్ లూబ్రికేటింగ్ సిస్టమ్ లో సపరేట్ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, డ్రై సంప్ lubricating system. Next question 103 which type of lubrication system used in two-stroke engine. Two-stroke engines లో ఏ లూబ్రికేటింగ్ సిస్టమ్ ని ఉపయోగించడం జరుగుతుంది? ఆప్షన్ చూద్దాం. ఏ, డ్రై సంప్ లూబ్రికేషన్. బి, వెట్ సంప్ లూబ్రికేషన్. సి, పెట్రోల్ ఆయిల్ లూబ్రికేషన్. డి, స్ప్లాష్ లూబ్రికేషన్. ఇందాక చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్స్. పెట్రోల్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, కంబైన్డ్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, డ్రై సంప్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, ప్రెషరైజ్డ్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్స్ ఇంజిన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మూవింగ్ పార్టీకి, వెహికల్ లో ప్రతి ఒక్క ఇంజిన్ లో ఉన్నటువంటి ప్రతి మూవింగ్ పార్టీకి ఆయిల్ అనేది సప్లై చేయడం కోసం లూబ్రికేటింగ్ సిస్టమ్ అనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ లో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది టూ స్ట్రోక్ ఇంజిన్స్ లో ఏ యొక్క లూబ్రికేటింగ్ సిస్టమ్ అనేది ఉపయోగించబడుతుందంటే ఇక్కడ పెట్రోల్ ఆయిల్ లూబ్రికేషన్.
పెట్రోల్ ఆయిల్ లూబ్రికేషన్. 2 స్ట్రోక్ ఇంజిన్స్ లో పంప్ ఉంటుంది కాబట్టి పెట్రోల్ ఆయిల్ డైరెక్ట్ గా మిక్స్ చేయబడి ఉంటాయి కాబట్టి 20:1% లో. కాబట్టి మనకి ఇక్కడ 2 స్ట్రోక్ ఇంజిన్ లో పెట్రోల్ ఆయిల్ లూబ్రికేటింగ్ సిస్టమ్ ఉపయోగించడం జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, పెట్రోల్ ఆయిల్ లూబ్రికేషన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ 104. Which part of the engine marked as X? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఈ యొక్క డయాగ్రామ్ లో మార్క్ చేయబడినటువంటి ఈ సూచించినటువంటి X సూచించినటువంటి పార్ట్ పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ సక్షన్ పంప్, బి ఆయిల్ ఫిల్టర్, సి ఆయిల్ పంప్, డి ఆయిల్ స్ట్రైనర్. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లూబ్రికేటింగ్ సిస్టమ్ చూస్తే ప్రెజరైజ్డ్ లూబ్రికేషన్ సిస్టమ్ ఈ యొక్క మొత్తం పార్ట్స్ చూస్తే ఇక్కడ క్రాంక్ షాఫ్ట్, ఇంజిన్ ఆయిల్, సంప్, స్ట్రైనర్, ఆయిల్ పంప్, కేమ్ షాఫ్ట్, ఈ రాక్ షాఫ్ట్, అసెంబ్లీ. ఇలాగా ప్రతి ఒక్క మూవింగ్ పార్ట్ కి ఆయిల్ అనేది సర్క్యులేషన్ అనేది ఇక్కడ డయాగ్రామ్ లో చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో చూస్తే ఈ యొక్క ఎక్స్ సూచించినటువంటి ఎక్స్ మార్క్ సూచించినటువంటి యారో మార్క్ సూచించినటువంటి ఈ పార్ట్ పేరేంటి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంజిన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇంజిన్ మార్క్డ్ యాజ్, ఈ ఇంజిన్ లో ఈ యొక్క ఎక్స్ మార్క్ సూచించినటువంటిది ఏమిటి అని చూస్తే ఇక్కడ ఆయిల్ పంప్, స్ట్రైనర్ ఉంటుంది, స్ట్రైనర్ కి సక్షన్ పైప్ ఉంటుంది, సక్షన్ పైప్ కి ఆయిల్ పంపు బిగించబడి ఉంటుంది. ఈ ఆయిల్ పంపు క్యామ్ షాఫ్ట్ ద్వారా డ్రివెన్ చేయబడుతుంది, రన్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ సూచించినటువంటిది ఆయిల్ పంప్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ఆయిల్ పంప్. నెక్స్ట్ క్వశ్చన్ 105. Which part drive oil pump? ఆయిల్ పంప్ ని త్రిప్పేది ఏమిటి, ఏ పార్ట్ త్రిప్పుతుంది అని ఇవ్వడం జరిగింది. ఏ క్రాంక్ షాఫ్ట్, బి క్యామ్ షాఫ్ట్, సి క్రాంక్ పుల్లీ, డి టైమింగ్ గేజ్. మనం ఇందాక ప్రెజర్ లూబ్రికేటింగ్ సిస్టమ్ లో డయాగ్రామ్ లో చూసాం. ఆయిల్ పంప్ ఉంది కదా, ఆ ఆయిల్ పంప్ ని ఏది డ్రైవ్ చేస్తుంది, ఏది డ్రైవ్ చేస్తుంది, ఏది తిప్పుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ క్రాంక్ షాఫ్ట్, బి క్యామ్ షాఫ్ట్, సి క్రాంక్ పుల్లీ, డి టైమింగ్ గేజ్. అయితే ఇక్కడ ఆయిల్ పంప్ ని డ్రైవ్ చేసేది క్యామ్ షాఫ్ట్. క్యామ్ షాఫ్ట్ ద్వారా ఆయిల్ పంప్స్ తిప్పబడుతూ ఉంటాయి. క్యామ్ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో దానికి ఉన్నటువంటి గేర్ కి ఈ యొక్క ఆయిల్ పంప్ యొక్క గేరు కాంటాక్ట్ అవుతుంది, మెష్ అయి ఉంటుంది. ఎప్పుడైతే కేమ్ షాఫ్ట్ రొటేట్ అవుతుందో వెంటనే ఆయిల్ పంప్ కూడా రొటేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, కేమ్ షాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 106. Which part of the crankshaft flow oil to crank pin? క్రాంక్ షాఫ్ట్ నుంచి ఆయిల్ అనేది ఏ పార్ట్ కి క్రాంక్ పిన్ ద్వారా క్రాంక్ పిన్ కి ఏ పార్ట్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ లో ఉన్నటువంటి క్రాంక్ పిన్ కి ఏ పార్ట్ ద్వారా ఆయిల్ అనేది సప్లై అవుతుంది, ఆయిల్ పాస్ అవుతుంది, సప్లై అవుతుంది, పాసేజ్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ క్రాంక్ వెబ్, బి క్రాంక్ షాఫ్ట్ థ్రస్ట్ బేరింగ్, సి క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్, డి క్రాంక్ పుల్లీ. ఇక్కడ మనకి అన్ని కూడా ఆప్షన్స్ క్రాంక్ షాఫ్ట్ యొక్క పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్రాంక్ షాఫ్ట్ కి మనం చూసినట్లయితే క్రాంక్ మెయిన్ జర్నల్స్ ఉంటాయి, క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్స్ ఉంటాయి, క్రాంక్ వెబ్స్ ఉంటాయి, లేక ఆర్మ్ ఉంటుంది, తర్వాత క్రాంక్ పిన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ వెయిట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఇచ్చినట్టు క్రాంక్ వెబ్, క్రాంక్ షాఫ్ట్ థ్రస్ట్ బేరింగ్స్, క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్స్, క్రాంక్ పుల్లీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ క్రాంక్ పిన్ కి క్రాంక్ షాఫ్ట్ లోని
ఉన్నటువంటి క్రాంక్ పిన్నికి లూబ్రికేట్ ఆయిల్ అనేది పాసేజ్ అవుతూ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. దాని ద్వారా క్రాంక్ షాఫ్ట్ లో డ్రిల్డ్ ఆయిల్ ప్యాసేజ్ హోల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆయిల్ ప్యాసేజ్ హోల్స్ ద్వారా మెయిన్ జనరల్స్ క్రాంక్ షాఫ్ట్ లోని క్రాంక్ పిన్నికి మెయిన్ జనరల్స్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ యొక్క మెయిన్ జనరల్స్ ద్వారా క్రాంక్ పిన్నికి ఆయిల్ పాస్ అవుతూ ఉంటుంది. ఇలా పాస్ అవ్వడం వల్ల అక్కడ బిగించినటువంటి కనెక్టింగ్ షెల్ బేరింగ్స్ ఆ బేరింగ్స్ కి కరెక్ట్ గా ఆయిల్ లూబ్రికేట్ అయ్యి అక్కడ ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. క్రాంక్ పిన్ కి కనెక్టింగ్ రాడ్ బేరింగ్స్ అనేవి షెల్స్ అని బిగించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్రాంక్ పిన్ కి ఆయిల్ అనేది క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జనరల్స్ ద్వారా ఆయిల్ పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్ 107. Which device sucks oil from oil sump? ఏ యొక్క పరికరం ఆయిల్ సంపు నుంచి ఆయిల్ ని తీసుకుంటుంది, సక్ చేసుకుంటుంది అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ ఆప్షన్ చూద్దాం. ఏ స్ట్రైనర్, బి సక్షన్ పైప్, సి పంప్, డి ఫిల్టర్. అయితే ఆయిల్ ప్రతి ఇంజిన్ లో కూడా అడుగు భాగాన బాటమ్ పోర్షన్ లో ఆయిల్ సంప్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఆ సంప్ లో ఇంజిన్ ఆయిల్ అనేది వేయడం జరుగుతుంది, టాప్ అప్ చేయడం జరుగుతుంది. ఆ టాప్ అప్ చేసిన ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ని ఆ ఆయిల్ ని సంప్ లో నుంచి ఏ పార్ట్ ఏ పరికరం ఇక్కడ సక్ చేసుకుంటుంది, తీసుకొని మిగతా ఆల్ మూవింగ్ పార్ట్స్ కి ప్రతి ఒక్క మూవింగ్ పార్ట్స్ కి ఆయిల్ ని సప్లై చేయడానికి ఏ పరికరం అక్కడ సంపులో ఉన్నటువంటి ఆయిల్ ని తీసుకుంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రైనర్ కానీ, సక్షన్ పైప్ కానీ, పంప్ కానీ, ఫిల్టర్ ఇవన్నీ కూడా లూబ్రికేటింగ్ సిస్టమ్ లోని పార్ట్స్. అయితే ఇక్కడ మనకి ఆయిల్ సంపు నుంచి ఆయిల్ సక్ చేసుకోవడానికి మనకి ఉపయోగించేటువంటిది పంప్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, పంప్. నెక్స్ట్ క్వశ్చన్ 108. Where the metal fins are provided in the air-cooled engine. Air-cooled engine లో మెటల్ ఫిన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ఆ మెటల్ ఫిన్స్ దేనికి ఎక్కడ ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి, ఎక్కడ అమర్చబడి ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ లో మెటల్ ఫిన్స్ అనేవి ఎక్కడ అమర్చబడి ఉన్నాయి అని ఆప్షన్ చూద్దాం. ఏ సిలిండర్ అండ్ హెడ్, బి ఎగ్జాస్ట్ పైప్, సి వాల్వ్ డోర్, డి ఇంటేక్ మానిఫోల్డ్. ఇక్కడ చూస్తే సిలిండర్ అండ్ హెడ్ కి చూస్తే ఇంజన్స్ లో హెడ్ కి సిలిండర్ కి హెడ్ కి మెటల్ ఫిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎయిర్ కూలింగ్ డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ ఎయిర్ ని సక్ చేసుకొని డైరెక్ట్ గా సిలిండర్ హెడ్ రన్ అవుతున్నప్పుడు కూల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ లో మెటల్ ఫిన్స్ దేనికి ప్రొవైడ్ అక్కడ అమర్చబడి ఉంటాయంటే సిలిండర్ అండ్ హెడ్ కి అమర్చబడి ఉంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, సిలిండర్ అండ్ హెడ్. నెక్స్ట్ క్వశ్చన్ 109. How the water circulation is obtained in thermosiphon system. థర్మోసైఫాన్ సిస్టమ్ లో వాటర్ సర్క్యులేషన్ ఎలాగో జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ బై ఫోర్స్ ఫీడ్ ఆఫ్ వాటర్, బి బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్, సి బై గ్రావిటీ ఆఫ్ వాటర్, డి బై వాటర్ జాకెట్స్. ఇక్కడ థర్మోసైఫాన్ సిస్టమ్ లో దేని ఆధారంగా వాటర్ యొక్క సర్క్యులేషన్ జరుగుతుందని ఇవ్వడం జరిగింది. థర్మోసైఫాన్ సిస్టమ్ లో రేడియేటర్
డైరెక్ట్ గా హోస్ పైప్స్ ద్వారా సిలిండర్ వాటర్ జాకెట్స్ కి మరియు సిలిండర్ హెడ్ ద్వారా అవుట్లెట్ రేడియేటర్ అప్పర్ ట్యాంక్ కి హౌస్ పైప్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. పంప్ అనేది ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ థర్మోసైఫన్ సిస్టమ్ లో దేని ఆధారంగా వాటర్ సర్క్యులేషన్ అనేది వాటర్ సర్క్యులేట్ తిరగడం అనేది వాటర్ సర్క్యులేట్ అవ్వడం అనేది ఏ విధంగా జరుగుతుంది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫోర్స్ ఫీడ్ ఆఫ్ వాటర్ అని ఇవ్వడం జరిగింది. ఫోర్స్ ఫీడ్ ఆఫ్ వాటర్ అంటే ఈ యొక్క ఫోర్స్ పంప్ ఆ ఫోర్స్ అనేది పంపు ద్వారా మాత్రమే జరుగుతుంది కాబట్టి కాదు. నెక్స్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్. హాట్ వాటర్ యొక్క సాంద్రత వేడి వాటర్ యొక్క సాంద్రతను బట్టి నీటి యొక్క సాంద్రతను బట్టి చల్లని వాటర్ యొక్క సాంద్రతను బట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి యొక్క వాటర్ సర్క్యులేషన్ అనేది పంపు ఉంటది కాబట్టి థర్మోసైఫన్ సిస్టమ్ లో వాటర్ కూలింగ్ సిస్టమ్ లో థర్మోసైఫన్ సిస్టమ్ పంపు అనేది ఉండదు కాబట్టి ఇక్కడ నీటి యొక్క వేడి చల్లదనం యొక్క హాట్ వాటర్ వాటి యొక్క రెండింటి యొక్క తేడాను బట్టి ఆ సాంద్రతను బట్టి ఇక్కడ వాటర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ 110. What is the effect of the water level falls down in thermosiphon system? వాటర్ లెవెల్ థర్మోసైఫన్ సిస్టమ్ లో వాటర్ లెవెల్ తగ్గిపోవడానికి కారణం ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ సర్క్యులేషన్ కంటిన్యూ, బి సర్క్యులేషన్ లో, సి సర్క్యులేషన్ డిస్కంటిన్యూ, డి సర్క్యులేషన్ హై. ఇక్కడ థర్మోసైఫన్ సిస్టమ్ లో వాటర్ సర్క్యులేషన్ అనేది మనం ఇంత చెప్పుకున్నట్టుగా హాట్ అండ్ కోల్డ్ వాటర్ యొక్క డెన్సిటీ ఆధారంగా పనిచేస్తుంది వాటి యొక్క సర్క్యులేషన్ అనేది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే వాటర్ లెవెల్ ఫాల్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటని థర్మోసైఫన్ సిస్టమ్ లో వాటర్ ఫాల్స్ అనేది తగ్గిపోవడానికి కారణం ఏంటని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సర్క్యులేషన్ కంటిన్యూ అవ్వడం వల్ల థర్మోసైఫన్ సిస్టమ్ ఫెయిల్ కాదు. సర్క్యులేషన్ లో ఉన్నా కానీ ఏం కాదు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూస్తే సర్క్యులేషన్ అనేది డిస్కంటిన్యూ. ఎప్పుడైతే రేడియేటర్ లో వాటర్ అనేది తగ్గిపోతుందో అలాంటి సమయంలో సర్క్యులేషన్ తగ్గిపోతుంది కాబట్టి రేడియేటర్ లో నుంచి ఇంజిన్ యొక్క వాటర్ జాకెట్స్ కి సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వెంటనే అక్కడ థర్మోసైఫన్ సిస్టమ్ కూలింగ్ రేట్ కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి సర్క్యులేషన్ డిస్కంటిన్యూ. నెక్స్ట్ క్వశ్చన్ 111 చూద్దాం. How the water pump get drive in pump circulation cooling system? How the water pump get drive in pump circulation cooling system? పంప్ సర్క్యులేషన్ కూలింగ్ సిస్టమ్ లో వాటర్ పంప్ ఎలాగా తిప్పబడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ బై బెల్ట్, బి బై గేర్, సి బై చైన్, డి బై కప్లింగ్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే పంపు సర్క్యులేషన్ కూలింగ్ సిస్టమ్ లో ఏది డ్రైవ్ చేస్తుంది, పంప్ అక్కడ వాటర్ పంపుని ఏ పార్ట్ డ్రైవ్ చేస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ లో వాటర్ పంప్ అనేది సిలిండర్ హెడ్ ఆర్ బ్లాక్ కి ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఆ పంపుకి పుల్లీ ఉంటుంది, వాటర్ పంపు పుల్లీ ఉంటుంది. ఆ పుల్లీకి మరియు ఆల్టర్నేటర్ పుల్లీకి మరియు క్రాంక్ షాఫ్ట్ యొక్క పుల్లీకి మూడిటికి కూడా బెల్ట్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. కాబట్టి అక్కడ వాటర్ పంపుని పంపు
సర్క్యులేషన్ కూలింగ్ సిస్టమ్ లో వాటర్ పంపుని బెల్ట్ ద్వారా తిప్పడం జరుగుతుంది. క్రాంక్ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో వెంటనే పంపు కూడా వాటర్ పంపు కూడా రొటేట్ అవుతుంది. కాబట్టి బెల్ట్ ద్వారా పంప్ సర్క్యులేషన్ కూలింగ్ సిస్టమ్ అనేది వర్కింగ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ బై బెల్. నెక్స్ట్ క్వశ్చన్ 112. Which condition thermostat valve open? ఏ కండిషన్ లో థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది? ఏ కండిషన్ లో? ఆప్షన్ చూద్దాం. ఏ లో టెంపరేచర్ ఆఫ్ ఇంజిన్, బి హై టెంపరేచర్ ఆఫ్ ఇంజిన్, సి ఆపరేటింగ్ టెంపరేచర్ ఆఫ్ ఇంజిన్, డి ఫ్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ఇంజిన్. ఇక్కడ ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉన్నప్పుడు థర్మోస్టాట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, తెరుచుకుంటుందా అని ఇవ్వడం జరిగింది. హై టెంపరేచర్ ఎక్కువ ఉష్ణోగ్రత, ఇంజిన్ లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు థర్మోస్టాట్ వాల్వ్ తెరుచుకుంటుందని ఇవ్వడం జరిగింది. బి ఆప్షన్. సి ఆపరేటింగ్ టెంపరేచర్ ఆఫ్ ఇంజిన్, యొక్క ఇంజిన్ యొక్క ఉష్ణోగ్రతను బట్టి ఆ యొక్క వర్కింగ్ జరుగుతున్నప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతను బట్టి ఇంజిన్ లో థర్మోస్టాట్ వాల్వ్ ఓపెన్ అవుతుందని ఇవ్వడం జరిగింది. డి ఏమో ఫ్రీజింగ్, పట్టుకొని పోతుంది, గడ్డగట్టిపోతుంది అని ఇవ్వడం జరిగింది, ఇంజిన్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే థర్మోస్టాట్ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఆపరేటింగ్ టెంపరేచర్ ఆఫ్ ఇంజిన్, ఇంజిన్ యొక్క ఆపరేటింగ్ టెంపరేచర్ బట్టి వెంటనే ఓపెన్ అవడం జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఆపరేటింగ్ టెంపరేచర్ ఆఫ్ ఇంజిన్. నెక్స్ట్ క్వశ్చన్ 113 క్వశ్చన్. విచ్ ఈస్ రిలేటెడ్ టు రేడియేటర్ రిమూవింగ్ ప్రొసీజర్? ఇక్కడ ఇచ్చినటువంటి సంబంధించిన కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఆ రేడియేటర్ ఓడదీయడానికి, ఓడదీయడానికి చేయవలసినటువంటి ప్రొసీజర్ ఏంటి, ఓడదీయడానికి చేయవలసినటువంటి సంబంధించిన ప్రొసీజర్ ఏమిటి అని ఇవ్వడం జరిగింది కింద ఇచ్చిన ఆన్సర్ లో. ఆప్షన్ చూద్దాం. ఏ టాప్ అప్ వాటర్ ఇన్ రేడియేటర్, బి డిస్కనెక్ట్ ది ఆల్ కనెక్షన్స్ విత్ రేడియేటర్, సి కనెక్ట్ ది టాప్ అప్ వాటర్ హోస్, డి కనెక్ట్ ది బాటమ్ వాటర్ హోస్. అయితే ఇక్కడ మనకి చూస్తే రేడియేటర్ ని ఇంజిన్ నుంచి ఆ యొక్క ఇంజిన్ యొక్క సంబంధించినటువంటి బ్రాకెట్స్ నుంచి అన్నిటికీ ఓడదీసినప్పుడు అక్కడ రేడియేటర్ అనేది బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. రేడియేటర్ కనెక్షన్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూస్తే డిస్కనెక్ట్ ది ఆల్ కనెక్షన్స్ విత్ రేడియేటర్, అన్ని కూడా రేడియేటర్ కు ఉన్నటువంటి అన్ని కనెక్షన్స్ కూడా రేడియేటర్ ని ఓడదీయడానికి ఉపయోగించాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి డిస్కనెక్ట్ ది ఆల్ కనెక్షన్స్ విత్ రేడియేటర్. నెక్స్ట్ క్వశ్చన్ 114 క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్లీనింగ్ మెథడ్? ఇక్కడ మనకి డయాగ్రామ్ లో ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇక్కడ రేడియేటర్ ఇదంతా ఇంజిన్ నుంచి ఇది రేడియేటర్, వాటర్ పంప్ అనేది ఇక్కడ డయాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి పైప్స్ అవన్నీ హోస్ పైప్స్, ఈ యొక్క హోస్ పైప్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా రేడియేటర్ ని క్లీనింగ్ చేసేటువంటి మెథడ్, రేడియేటర్ ని క్లీన్ చేసే పద్ధతి అన్నమాట. రేడియేటర్ ని ఎలాగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది పద్ధతి అనేది ఈ డయాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ ప్రెజర్ ఫ్లషింగ్ సిస్టమ్, బి రివర్స్ ఫ్లషింగ్ సిస్టమ్, సి ఇంజిన్ కూలింగ్ సిస్టమ్, డి వాటర్ డ్రైనింగ్ సిస్టమ్. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి చూస్తే ఇక్కడ ఇంజిన్ అనేది ఇవ్వడం జరిగింది, వాటర్ పంప్ ఇవ్వడం జరిగింది, రేడియేటర్ ఇవ్వడం జరిగింది, హౌస్ పైప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే యారో మార్క్ చూస్తే ఇక్కడ సూచించినటువంటి యారో మార్క్ చూస్తే ఎయిర్ ఉంది, వాటర్ డిఫరెంట్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎయిర్
గన్ అనేది ఎయిర్ గన్ ప్రెషర్ ద్వారా ఇక్కడ పంపించడం జరుగుతుంది, ఎయిర్ ప్రెషర్ ని పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాటర్ గన్ తో వాటర్ ని పంపించడం జరుగుతుంది. ఈ రెండు కూడా సంపాల్లో ఇక్కడ ఈ యొక్క హోస్ పైప్ ద్వారా లోవర్ ట్యాంక్ రేడియేటర్ లోవర్ ట్యాంక్ కి పంప్ చేయడం వల్ల ఎయిర్ ప్రెషర్ తోను మరియు వాటర్ ప్రెషర్ ని కూడా పంప్ చేయడం వల్ల రేడియేటర్ ని క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ పద్ధతి ఉపయోగిస్తారంటే ఇక్కడ రివర్స్ ఫ్లషింగ్ సిస్టమ్ మెథడ్ ద్వారా ఈ యొక్క మెథడ్ దీన్ని రివర్స్ ఫ్లషింగ్ మెథడ్ అని పద్ధతి అని అంటాము. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, రివర్స్ ఫ్లషింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ 115 question. Which method is used in radiator reverse flushing cleaning? మనం ఇందాక డయాగ్రామ్ చూసినట్లయితే రేడియేటర్ రివర్స్ ఫ్లషింగ్ ఏ పద్ధతిని ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఏ పద్ధతిని ఉపయోగించారు? రివర్స్ ఫ్లషింగ్ మెథడ్. ఏ పద్ధతిని? రివర్స్ ఫ్లషింగ్ మెథడ్ అని చెప్తున్నాం. ఈ రివర్స్ ఫ్లషింగ్ మెథడ్ ని లో ఏం ఉపయోగించాం? ఈ రివర్స్ ఫ్లషింగ్ మెథడ్ లో ఏం ఉపయోగించాం? ఇక్కడ చూస్తే ఎయిర్ వాటర్ ఉపయోగించాం. వీటిని వాటర్ ని ఏ విధంగా ఉపయోగించాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిన క్వశ్చన్ లో చూస్తే ఇక్కడ చూడండి ఆప్షన్ చూద్దాం. ఏ ఫ్లషింగ్ వాటర్ విత్ ఎయిర్ గన్ ప్రెషర్, బి ఫ్లషింగ్ వాటర్ విత్ ఇంజిన్ ఆయిల్, సి ఫ్లషింగ్ వాటర్ విత్ కూలెంట్ ఆయిల్, డి ఫ్లషింగ్ వాటర్ విత్ సోప్ ఆయిల్. ఇక్కడ మనకి ఇందాక డయాగ్రామ్ లో చూస్తే ఏం ఉపయోగించాం? ఎయిర్ గన్ ద్వారా ఎయిర్ ఉపయోగించాం. తర్వాత వాటర్ ద్వారా ఉపయోగించాం. వాటర్ ప్రెషర్ ని ఉపయోగించాం. ఎయిర్ ప్రెషర్ ని కూడా ఎయిర్ గన్ ద్వారా ఉపయోగించాం. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయాలంటే రేడియేటర్ రివర్స్ ఫ్లషింగ్ క్లీనింగ్ కి ఏ పద్ధతి ఉపయోగిస్తామంటే ఆప్షన్ ఏ ఫ్లషింగ్ వాటర్ విత్ ఎయిర్ గన్ ప్రెషర్. వాటర్ ని మరియు ఎయిర్ ని ఇక్కడ ఉపయోగించింది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ ఫ్లషింగ్ వాటర్ విత్ ఎయిర్ గన్. ఈ రోజుకి కొన్ని చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మరిన్ని చెప్పుకుందాం. థ్యాంక్ యూ.